రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నిన్న ఢిల్లీలో ఒక సంచలనం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు కూడా ఇలాంటి చూడలేదు. కొన్ని వేల మంది యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేశారు. పోలీసులకి ఫ్లవర్స్ ఇచ్చి మరీ వాళ్ళ సింపతి కోరుకున్నారు. సో ఇది కంప్లీట్గా శాంతియుతంగా జరిగింది. అయితే దీని ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించిన అబ్బాయి పేరు అభిజిత్ దిప్కే. సో అతని మీద హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు. సో అసలు ఏంటి ఉద్యమం, అతను ఎందుకు చేశాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని మీద హత్యాయత్నం జరిగిందా, వాళ్ళ ఫ్యామిలీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని అతనే కూడా చెప్పాడు. సో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఏంటంటే మే 15న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఆయన ఒక కామెంట్ చేశాడు. ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ దేశంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు ఉండవు, వాళ్ళు కాక్రోచెస్, తర్వాత వాళ్ళు పారాసైట్స్. సో వాళ్ళు కొంతమంది మీడియాలో ఉంటారు, కొంతమంది సోషల్ మీడియాలో ఉంటారు, కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా ఉంటారు. వాళ్ళకి ఏమీ పని ఉండదు, వాళ్ళు అందరినీ అటాక్ చేస్తుంటారు అని కామెంట్ చేశారు. దీంతో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆయన దాని తర్వాత సవరించుకున్నాడు. యూత్ దేశానికి వెన్నుముక, నేను అలా అనలేదు, కేవలం సర్టిఫికేట్ లేకుండా వాదిస్తున్న కొంతమంది లాయర్ల గురించి ఉద్దేశించి అన్నాడు. కానీ అది ఎవరు కూడా నమ్మలేదు, ఎందుకంటే ఆయన క్లియర్గానే అన్నాడు. దాంతో మరుసటి రోజు మే 16న ఎక్స్లో ఈ అబ్బాయి అభిజిత్ దిప్కే అనే ఒక అబ్బాయి వాట్ ఇఫ్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని ఒక ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన కొన్ని గంటలకే అబ్బాయి పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ ఆఫ్ ఇండియా అంటే భారతీయ జనతా పార్టీ ఆఫ్ ఇండియాకి సెటైరికల్గా అబ్బాయి మొత్తం సెటైరికల్గానే దాన్ని మేనిఫెస్టోగా అన్ని చేశాడు. సో కాక్రోచ్ అని ఎందుకు పేరు పెట్టామంటే ఆయన కాక్రోచ్ అన్నాడని ఒకటి, రెండోది కాక్రోచెస్ అనేవి రెసిలియంట్గా ఉంటాయి. అంటే దేన్ని ఎటువంటి వాతావరణంలో బతికేస్తాయి, చివరికి న్యూక్లియర్ బాంబు వేసినా కూడా అన్ని నాశనం అయినా కూడా కాక్రోచెస్ మాత్రం బతుకుతాయని పేరుంది వాటికి. సో అందువల్ల అదొకటి. రెండోది కాక్రోచెస్ ఎక్కడుంటాయి, సమాజం కుళ్ళిపోయిన సమాజంలోనే కాక్రోచెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమాజం రాటన్ సొసైటీ, ఇది కుళ్ళిపోయింది, కుళ్ళిపోయిన సమాజంలో కాక్రోచెస్ కాకుండా ఇంకేముంటాయి అనేది ఒక యాంగిల్. రెండోది కాక్రోచెస్ మేము అంటే లేజీ యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్, తర్వాత ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారు, ఇలాంటివన్నీ ఆయన కామెంట్ చేశాడు. కాబట్టి అదే వాటినే తీసుకొని మేము ఉద్యమాలు చేస్తాము ఈ వ్యవస్థ మారడానికి అన్నట్టుగా ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల మంది దాంట్లో జాయిన్ అయ్యారు. అలాగే ఇన్స్టాలో వచ్చేసరికి కొన్ని రోజుల్లోనే దాదాపు 2 కోట్ల మందికి పైన 2 లక్షల మందికి మీద చేరారు. అంటే భారతీయ జనతా పార్టీ పేజీలో 10 లక్షలు కూడా లేరు. సో దీనికి వచ్చేసరికి పెద్ద ఎత్తున వచ్చింది. భారతీయ జనతా పార్టీలో 97 లక్షలు ఉన్నారు సారీ, బట్ దీంట్లో 2,20,00,000 ఇప్పటికి ఉన్నారు. అట్లాగే 3,50,000 మంది సంతకాలు చేశారు. అలాగే పెద్ద ఎత్తున దీని మీద వచ్చింది. ఇది ఒక రకంగా మీడియా అటెన్షన్ కూడా గ్యాదర్ చేసింది. చాలామంది ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, తర్వాత బెంగాల్ నుంచి కొంతమంది నాయకులు, చాలామంది కూడా దీనికి మద్దతు కూడా తెలియజేశారు. ధ్రువరాటి లాంటి ప్రముఖ యూట్యూబర్లు కూడా దీన్ని పెద్ద ఎత్తున చేశారు. దాని తర్వాత వాళ్ళు కొన్ని మేనిఫెస్టో లాగా కూడా అబ్బాయి అనౌన్స్ చేశాడు. అదేంటంటే అది కూడా సెటైరికల్గా చీఫ్ జస్టిస్లకి రిటైర్డ్ అయిన రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదు అనేది ఒకటి. రెండు, ఎందుకంటే చీఫ్ జస్టిస్లు అంతా కూడా ఇలాగ మారిపోయారు, గత 30 ఏళ్ళుగా చీఫ్ జస్టిస్ కరెక్ట్గా లేరు అని దుష్యంత్ దవే లాంటి 30 ఏళ్ళుగా ఆయన దీంట్లో పనిచేస్తాడు, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా సుప్రీంకోర్టులో. ఆయన లాంటి వాళ్ళు స్వయంగా అన్నారు గత కొంతకాలంగా చీఫ్ జస్టిస్లు అందరూ కూడా పదవులోకి వెళ్ళినాక వేరే రకంగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా మారిపోయారు. దాని గురించి అన్నారు. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు సజావుగా జరగట్లేదు అనేది
దేశవ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. ఆ విషయం తీసుకున్నారు. అట్లాగే 50% ఉమెన్కి రాజకీయాల్లోనూ సగభాగం ఇస్తాం, ఈవెన్ మంత్రి పదవుల్లో కూడా సగభాగం ఇవ్వాలి అనేది ఇంకో డిమాండ్. 4వది ఈ అదాని అంబానీలకి లైసెన్సులు ప్రతిదానికి ఇచ్చేస్తున్నారు, ఆ లైసెన్సులు అంతా క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళ వెల్త్ని మేము కాన్ఫిస్కేట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. 5వది డిఫెక్షన్లో ఒక పార్టీలో చేరిపోయి ఇమ్మీడియట్గా జంప్ అవుతున్నారు, దాన్ని 20 ఏళ్ళ పాటు బ్యాన్ చేస్తారు. ఒక పార్టీలో చేరితే ఇంకా ఆ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండాలి 20 ఏళ్ళ పాటు, ఇంకా వేరే పార్టీలకు వెళ్ళడానికి లేదు అనేది ఇవి 5 పెట్టారు. అవి కాకుండా వీళ్ళు అంబేద్కర్ని సింబల్గా పెట్టుకున్నారు. భగత్ సింగ్, అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి ఇలాంటి ఒక సింబల్స్ తీసుకొచ్చారు. సో ఇంకొక నేపథ్యం ఏంటంటే ఇండియాలో మనకి 15 నుంచి 35 ఏళ్ళ మధ్యలో యూత్ 65 కోట్లు ఉన్నారు. ప్రపంచంలోనే హైయెస్ట్ యూత్ ఉన్న దేశం ఇండియా. ఈ 65 కోట్లు ఉంటే ఇందులో మనకి 80 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ పర్ ఇయర్ వస్తున్నారు. అందులో 15 lakh గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో 29% ఉద్యోగాలు లేవు.